ఆ రోజు నిశ్చితార్థానికి వచ్చిన వరుడు భయంతో పారిపోయాడు. ఎందుకని నేను నేరుగా అతని దగ్గరికే వెళ్ళి అడిగితే, ఆ రోజు ఆ ఇంట్లో జరిగిన సంఘటనని నేను ఇప్పటికీ మర్చిపోలేను. ఆ రోజు నేను మేడ మీద ఉండగా, உனக்கு நான் வேணுமாடா? நீ என்ன கல்யாணம் பண்ணிக்குவியா? நான் யாரோ தெரியுமா? நாகவல்லிடா, நாகவல்லி. இன்னும் என்ன கல்யாணம் பண்ணிக்கணும்னு நினைச்சினா உன்னை கொலை பண்ணிடுவேன். మర్యాదగా இந்த இடத்தை விட்டு పోయిడు. పో. గౌరీ ఉన్నట్టుండి ఇంకో వ్యక్తిలా మారడం చూశాను. గౌరీ ఏమీ తెలియనట్టు మేడ దిగొచ్చి కిందన కూర్చుంది. సరస్వతి నాగవల్లి పెయింటింగ్ ని బహుమతిగా పొందింది. గీత నాగవల్లి బొమ్మను వేయడానికి ఆశపడింది. కాని గౌరీ నాగవల్లిగానే మారిపోయింది. ఒక కూతురికి మంచి జరిగిందని సంతోషపడే లోపు ఇంకో కూతురికి ఇలా జరిగిందేమిటి డాక్టర్? మీరేం పాపం చేశాం? పిచ్చిదైపోయిన నా పెద్ద కూతురు సరస్వతిని మీరే బాగు చేశారు. కానీ ఇప్పుడు గౌరిని ఎలా కాపాడతారు డాక్టర్ గారు? భయపడకండి. సరస్వతిని ఈయన బాగు చేశారు. గౌరిని నేను కాపాడుతాను. అయితే ఆ రాజుని ఇక్కడికే తీసుకొస్తారా? నేను పూజను ఇక్కడ జరిపించను. ఆ రాజున్న చోటుకే వెళ్ళి అక్కడ జరిపిస్తాను. రేపు పూజలో ఆ నాగవల్లిని గౌరి నుంచి తరిమేస్తాను. మీరనుకుంటున్నట్టుగా ఆ రాజుని అంత సులభంగా నాశనం చేయలేం సిద్ధాంతి గారు. అది చేయడానికి మీరున్నారుగా. పడుకో, ప్రశాంతంగా పడుకో. ఈ అమాయకురాలి శరీరంలో ఉన్న నిన్ను రేపే సర్వనాశనం చేస్తాను. సిద్ధాంతి గారు, నా బిడ్డని కాపాడతానని నాకు ధైర్యం చెప్పిన సిద్ధాంతి గారే ఇలా అయిపోయారు. ఇక నాగవల్లి బారి నుంచి మా గౌరిని ఎవరు కాపాడతారు? అమ్మా, అమ్మా, సరస్వతి, గౌరిని చూసుకోమని చెప్పాను కదమ్మా. దాన్ని ఒంటరిగా వదిలేసి ఎందుకు వచ్చావు? నేను ఇల్లంతా వెతికానమ్మా, గౌరీ ఎక్కడ కనిపించలేదు. డాక్టర్, నా భరతనాట్యం డ్రెస్ లేదు, తను కనిపించట్లేదు. ఆ రాజు ఉన్న చోటు తెలిసిపోయింది కదా, ఖచ్చితంగా అక్కడికే వెళ్ళుంటుంది. డాక్టర్ గారు, నా కూతురు. అమ్మా, కాపాడే ప్రయత్నం నేను చేస్తాను. మీ కులదైవాన్ని వేడుకోండి. దైవశక్తికి ముందు మరే దుష్టశక్తి గెలవనే గెలవదు. நீ என்ன எரிச்சு சாம்பலாக்குனாலும் நான் உன்னை பழி வாங்காம விட மாட்டேன்டா.
வேண்டாம் வேண்டாம் வேண்டாம், நான் பழி வாங்காம விட மாட்டேன். எங்கடா இது? ప్రపద్యామి సద్యో జాతాయ వై నమో నమః.
దీర్ఘాయుష్మాన్ భవ. గుడ్ న్యూస్, నీకు నిశ్చయించలే ఒక వరుడు, అతనితోనే నీకు పెళ్ళి. హ్యాపీ? డాక్టర్ గారు, మా గీతను కూడా పెళ్లికి ఒప్పించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఇద్దరు కూతుళ్ళ పెళ్లిళ్ళు ఒకే వేదిక మీద జరిపించాలనుకుంటున్నాను. మీరు సిద్ధాంతి గారు ఇక్కడే ఉండి వాళ్ళని ఆశీర్వదించి వెళ్ళాలి. సంతోషంగా. లోపల ఉన్న మెకానిక్ లవ్ విషయాన్ని మీ నాన్నతో చెప్పేయచ్చు కదా. మెకానిక్ ఏ తప్పే ఉంది? కష్టపడి సంపాదించిన దాన్ని బ్యాంకులో వేస్తున్నాడు. మీలాగా రసీదులు దిద్ది దొంగలించడం లేదు. అవన్నీ ఎప్పుడో మానేశాను డాక్టర్. మీరు గౌరీ జబ్బునే కాదు, నాలో ఉన్న జబ్బును కూడా నయం చేశారు. అదే. థ్యాంక్ యూ. నువ్వు పూజ, నీకొక పూజారి. ఇదిగో వచ్చేసా. ఏంట్రా? హైవేలో స్పీడ్ గా వెళ్తున్న మా లవ్ కి స్పీడ్ బ్రేకర్లు వేసి స్లో చేయకండి డాక్టర్. ఊరికే. చిల్లిపి. ఇదేమిటిది? మీ గ్లామర్ కొంచెం అప్పు తీసుకుంటున్నా. ఉన్నది పంచడానికే కదా. డాక్టర్ గారు, మీ ఇద్దరికి ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో నాకు తెలియటం లేదు. కృతజ్ఞతలు చెప్పాల్సింది నాకు కాదు, వాళ్ళకి, మన ఆప్తులకి, ఆప్త మిత్రులకి.